వెల్కమ్ టు ఐపీఎల్ అనాలిసిస్. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్ జట్లు ఈరోజు తలపడుతున్నాయి. ఈ సీజన్లో ఇది 23వ మ్యాచ్. ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు మంచి ఫామ్లో కనిపిస్తోంది. ఆడిన 4 మ్యాచ్లు 3 గెలిచి జోరు మీద ఉంది. ఇక మరోవైపు లక్నో 4 మ్యాచ్లు 2 గెలిచింది, 2 ఓడిపోయింది. లక్నోను బ్యాటర్స్ వేధిస్తున్నారు. మర్ష్, హురన్ ఫామ్ జట్టును ఆందోళనలో పెడుతోంది. అటు పంత్ కూడా ఒక్క మ్యాచ్ మినహా ఆడింది లేదు. బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేదు లక్నో. సో మొత్తానికి ఆర్సీబీ జట్టు బ్యాటింగ్, బౌలింగ్లో భీకరంగా కనిపిస్తోంది. గత మ్యాచ్లో ముంబై జట్టుపై 240 పరుగులు చేస్తుంది. ముంబై సొంత మైదానంలో వారికి చుక్కలు చూపించింది. ముఖ్యంగా వారి ఓపెనర్ సాల్ట్ ఫామ్లోకి రావటం ఆర్సీబీకి మంచి సుపరిణామమే. ఇక కోహ్లీ, పటీదార్, జితేష్, టీమ్ డేవిడ్ వంటి ఆటగాళ్లతో ఆర్సీబీ పటిష్టంగా కనిపిస్తోంది. ఆర్సీబీ సొంత మైదానంలో మరి ఎలా ఆడుతుందో చూద్దాం. ఇక లక్నోతో గెలిస్తే ఆర్సీబీ టేబుల్ టాప్లోకి వెళుతోంది. అటు లక్నో, ఆర్సీబీ ఇప్పటివరకు ఒకరితో ఒకరు 5 మ్యాచ్లు ఆడితే బెంగళూరు 3, లక్నో 2 గెలిచింది. ప్రస్తుతం మ్యాచ్ అనాలిసిస్ అందించేందుకు మనతో జాయిన్ సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే సార్. ఎస్ కిరణ్ గారు, సో ఎలా ఒక మంచి బ్లాక్ బస్టర్ ఫైట్లో చూడొచ్చా? ఎందుకంటే అటు ఆర్సీబీ బ్యాటింగ్, అటు బౌలింగ్లో కూడా మంచి ఫామ్లో కనిపిస్తోంది. ఇటు లక్నో కూడా బౌలింగ్లో, బ్యాటింగ్ కొంచెం తగ్గిన బౌలింగ్లో బాగానే కనిపిస్తోంది. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా బాగుంటది మ్యాచ్. ఎందుకంటే ఆర్సీబీ మనం బ్యాటింగ్ పరంగా చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆడిన 4 మ్యాచ్లు ప్రతి మ్యాచ్ 200 పైచిలకు పరుగులే చేసింది. ఒక్క మ్యాచ్ 201 కొట్టిన మ్యాచ్ మాత్రం ఓడిపోయింది, 202తో ఓడిపోయింది ఆర్సీబీ. మిగతా 3 మ్యాచ్లు కూడా 200+ స్కోర్ చేయడం, 200+ స్కోర్ చేసిన దాన్ని చేజ్ చేసి మరీ గెలిచారు. ఖచ్చితంగా ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ బౌలింగ్ కూడా బాగుంది. ఇంకా ఎల్ఎస్జి దీనికి వస్తే బ్యాటింగ్ లైనప్ ఉంది కానీ వాళ్ళు ఇంకా ఫామ్ లోకి రాలేదు. ఇంకా సాల్ట్ తను చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు కానీ ఇటు సైడ్ మిచెల్ మార్క్స్, మళ్ళీ మార్కరమ్, 1 డౌన్ ఎవరు వస్తారు ఇంకా వాళ్ళకి పక్కా కాలేదు. 1 డౌన్ మన కెప్టెన్ పంత్ వస్తాడా లేకపోతే మన పూరన్ వస్తాడా, ఎవరు వస్తారా అనేది వాళ్ళ పూరన్ ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ గా రెడీ కాలేదు. పూరన్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా రెడీ కాలేదు. పూరన్ యొక్క ఫామ్ అనేది బయట రాలేదు. కానీ 2 మ్యాచ్లు గెలిచినా కానీ ఎల్ఎస్జి 2 మ్యాచ్లు బౌలింగ్ తోనే. మన బౌలింగ్ షమి యొక్క టాలెంట్ కనపడుతోంది. ఆ సీనియారిటీ అనేది ఆడ కనపడుతూ ఉంది. ఆ సీనియారిటీ వల్లనే ఎల్ఎస్జి ఆ బౌలింగ్ యొక్క మహత్యం వల్లనే గెలిచింది. కానీ బ్యాటింగ్, పూర్తి బ్యాటింగ్ నైపుణ్యంతో ఒక మ్యాచ్ కూడా ఇంతవరకు ఎల్ఎస్జి గెలవలేదు. కాబట్టి ఒక పక్క బ్యాటింగ్ వెరీ స్ట్రాంగ్ ఉన్నటువంటి ఆర్సీబీ, మరో పక్క బౌలింగ్ బాగా స్ట్రాంగ్ ఉన్నట్టు ఎల్ఎస్జి ఉంటుంది. రైట్ కిరణ్ గారు, అదే అడగబోతున్నా. ఇప్పుడు బౌలింగ్ లో ఎల్ఎస్జి, అటు ఆర్సీబీ బ్యాటింగ్ ఇప్పటివరకు చూస్తే మనం ఆర్సీబీ 200 కంటే తక్కువ స్కోర్ ఎక్కడా చేయలేదు, మంచి ఫామ్లో కనిపిస్తుంది. ఇటు బౌలింగ్ వచ్చేటప్పుడు ఎల్ఎస్సీ గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కడొక్కడ ఏ మ్యాచ్కి 200 మంచి రానివ్వకుండా 200 లోపే చేసే విధంగా చాలా అద్భుతంగా కట్టడి చేస్తోంది. సో కాబట్టి అది కూడా ఇప్పుడు ఎంత స్కోర్ చేస్తారో ఆ స్కోర్ అసలు ఎల్ఎస్జీ బౌలింగ్లో ఎలా ఇవ్వగలుగుతుందా లేదా? ఒకవైపు ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అని కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఎంతవరకు స్కోర్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? హోమ్ గ్రౌండ్ ఆర్సీబీకి ఎప్పుడైనా చాలా బలం. అన్ని జట్లకు చెన్నైకి ఎంత బలంగా ఉంటుందో ఆర్సీబీకి ఇంకా బలంగా ఉంటది హోమ్ గ్రౌండ్ అనేది. అందులో గ్రౌండ్ చిన్నది, భారీ స్కోర్ ఖచ్చితంగా. ఈ పిచ్ కూడా 200 పైచులకు స్కోర్ రావడం గ్యారంటీగా ఉంటుంది. 200 పైచులకు స్కోర్ రావడం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ చేసింగ్ అయినా సరే ఈ గ్రౌండ్ లో చేజ్ చేయడం 200 పైచులకు పెద్ద కష్టమేం కాదు. గ్రౌండ్ కొంచెం చిన్నది కాబట్టి భారీ స్కోర్లే ఈ గ్రౌండ్ లో ఎప్పుడు కూడా ఆర్సీబీ దీంట్లో హోమ్ గ్రౌండ్ లో భారీ స్కోర్లే వస్తూ ఉంటాయి. కాకపోతే ఎల్ఎస్జి బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి వాళ్ళు, నాకు తెలిసినంత వరకు ఎల్ఎస్జి వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ గా తీసుకుంటారు అనుకుంటాను. మాక్సిమం వాళ్ళు కట్టడి చేయాలి, 200 పైచులకు లేకుండా కట్టడి చేయాలని. ఎందుకంటే చేజింగ్ స్టార్ విరాట్ కోహ్లీ ఒక పక్క ఉన్నాడు. చేజింగ్ ప్రపంచంలోనే చేజింగ్ కింగ్ ఎవరైనా ఉన్నారు అంటే కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ. కాబట్టి వాళ్ళు చేజింగ్ లో ఎంత స్కోర్ అయినా వాళ్ళు కొట్టగలుగుతారు ఆర్సీబీ అనే మైండ్ సెట్ తో ఎల్ఎస్జి వాళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం ఫీల్డింగ్ గా తీసుకోవడానికి ట్రై చేస్తారు. టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకొని ఆర్సీబీని ఎంత తక్కువ కావాలంటే వాళ్ళని తక్కువ కాల్అౌట్ చేసిన తర్వాతనే దాన్ని వాళ్ళు మళ్ళీ చేసింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నా. డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ మనకి కాంబినేషన్స్ ఎలా చూడాలి? ఇప్పుడు కోహ్లీ బ్యాటింగ్, షమి బౌలింగ్ అనుకోండి. ఇప్పుడు బౌలింగ్ ఎలా ఎదుర్కోబోతున్నాడు అనుకోవాలి కోహ్లీ? ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా టఫ్ కాంబినేషన్లో కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్కటి. ఖచ్చితంగా కోహ్లీ ఎంత సీనియర్ బ్యాట్స్మెన్, మన షమి కూడా అంతే సీనియర్ మోస్ట్ బౌలర్. ఇద్దరు చాలా ఫ్రెండ్స్ కూడా, మంచి మిత్రులు కూడా. ఇద్దరు కూడా ఎన్నో ఏళ్ళు కలిసి జర్నీ చేసిన వాళ్ళు, ఇంటర్నేషనల్ కి కలిసి జర్నీ చేసిన వాళ్ళు. కాబట్టి వీళ్ళ అనురాగం చాలా, అంటే ఇద్దరు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, మంచి ఆట కలిగినటువంటి వారు. కాబట్టి నువ్వా నేనా అనే పంతాలో ఉంటది. షమీని గాన
ఫస్ట్ తన బౌలింగ్ లో ఒక 7-8 తను వేసే ఫస్ట్ 2 ఓవర్స్ 3 ఓవర్స్ లో తన బౌలింగ్ లో కన్నా 8+ రన్స్ కన్నా లాగలిగారంటే నెక్స్ట్ బౌలర్ ఆటోమేటిక్ గా 10 పైన ఇస్తాడు. మినిమం 60, నాకు తెలిసి ఫస్ట్ పవర్ ప్లే లో 60-80 కొట్టగలుగుతారు, ఆరాంగా 80 దాకా లాగలుగుతారు. 60-80 వచ్చిందంటే 200+ దాటేస్తుంది. 60 లోపల గానా పవర్ ప్లే వచ్చిందిరా అంటే 180-200 మధ్యలో ఉంటది స్కోరు. అటు రిషబ్ పంత్ అండ్ భువనేశ్వర్ కుమార్ వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి. అది కూడా కొంచెం టఫెస్ట్ కాంబినేషన్ లాగా కనిపిస్తుంది కదా. బ్రహ్మాండంగా స్వింగ్ మాస్టర్ ఎవరైనా ఉన్నారు భారత్ లో టీమ్ లో అంటే గతంలో మనకు భువనేశ్వర్ కుమార్. ఇన్ స్వింగ్ వేయగలుగుతాడు, అవుట్ స్వింగ్ వేయగలుగుతాడు. కాకపోతే బౌలింగ్ అంత స్పీడ్ ఏమి ఉండదు. 125-135 మధ్యలో ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తా ఉంటాడు. చక్కటి లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తాడు. ఎక్కడైతే ఇన్ స్వింగ్ బౌల్ చేయగలుగుతాడో అదే స్పాట్ లో అవుట్ స్వింగ్ కూడా తీయగలుగుతాడు. ఇట్లా ఇన్ను వేయగలుగుతాడు, అవుట్ వేయగలుగుతాడు. మనకున్నటువంటి ఇండియాలో స్వింగ్ బౌలింగ్ లో నెంబర్ 1 ఎవరైనా ఉన్నారంటే అది భువనేశ్వర్ కుమార్. బాంతి నెమ్మదిగా వేసినా గానీ ఓ చక్కటి లైన్ అండ్ లెంత్ ఉంటది కాబట్టి భువనేశ్వర్ కుమార్ అంటే ప్రతి బ్యాట్స్మెన్ కు భయం అనేది ఉంటది. ఈ పక్క భువనేశ్వర్ కుమార్ స్టార్ట్ చేస్తాడు, ఆ పక్క షమీ స్టార్ట్ చేస్తాడు. షమీ స్వింగ్ తో పాటు మంచి పేస్ కూడా ఉంటది షమీ దగ్గర. మనం 140 ఈజీగా వేయగలుగుతాడు షమీ. కాకపోతే ఆ లెంత్ లో కన్సిస్టెన్సీ ఉండదు. భువనేశ్వర్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే లెంత్ లో కన్సిస్టెన్సీ ఉంటది. కరెక్ట్ గా లైన్ అండ్ లెంత్ అనేది భువనేశ్వర్ మెయింటైన్ చేయగలుగుతాడు. సమీ మంచి స్వింగ్ వేయగలిగినా కానీ లైన్ అండ్ లెంత్ ని కొంచెం తడబడుతూ ఉంటాడు. దానివల్ల కొద్దిగా వేరియేషన్ కనపడుతుంది. ఈ బౌలర్స్ లో ఎవరు డామినేట్ చేస్తారనే దాన్ని బట్టి స్కోర్ 200 పైన వెళ్ళడమా లేదంటే 180 లోపల ఉండడమా ఏంటి అనేది ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటది. ఎందుకంటే పిచ్ స్వభావం ఎట్లా ఫ్రెండ్లీ పిచ్చే ఖచ్చితంగా చేజ్ చేయొచ్చు, దాన్ని ఎంతవరకైనా ఆపొచ్చు. మంచి అంటే నా ఈ ఐపీఎల్ లో ఎట్లా ప్రిపేర్ చేశారంటే పిచ్లన్నీ కూడా మంచి స్కోర్ రావాలి, అవును, ప్రతి batting ఒక్కరు బాగా అనుకూలం. ఎంజాయ్ చేయాలి, 20 ఓవర్లు మ్యాచ్ జరగాలి అనే ఉద్దేశంతోనే ఆ పిచ్చెస్ కూడా తయారు చేసుకున్నట్టు కనపడుతూ ఉంది. అవును, అన్ని పిచెస్ ఆల్మోస్ట్ బ్యాటింగ్ చాలా అనుకూలంగా సపోర్ట్ ఇస్తున్నట్టే కనిపిస్తున్నాయి. అందుకే స్కోర్స్ కూడా భారీగా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళని మాట్లాడుకున్నప్పుడు సాల్ట్ గురించి ఏం చెప్పుకోవచ్చు, తన రోల్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి. తన దూకుని అడ్డుకోవాలంటే ఎవరు సముజ్జిగా చూడొచ్చు? ఇన్సాల్ట్ ఎదుర్కోవాలంటే ఈ పక్క మనకు వాళ్ళకు మిచెల్ మార్చ్ ఉన్నాడు, సాల్ట్ లాగా మార్చ్ కూడా. మార్క్రమ్, కోహ్లీ అంటే మార్క్రమ్ కూడా ఏ విధంగా అయితే బాల్ టు బాల్ ఫస్ట్ స్టార్టింగ్ చూసుకొని ఆడతాడు, తర్వాత రెచ్చిపోతాడు. కోహ్లీ కూడా అంతే. ఈక్వేషన్ సరిగ్గా ఉన్నాయి. ఈ పక్క ఇన్సాల్ట్ కోహ్లీ, ఆ పక్క మార్క్రమ్ మిచెల్ మార్క్స్, దాని తర్వాత మళ్ళీ వచ్చే 1 డౌన్ బ్యాట్స్మెన్, ఆ 2 డౌన్ బ్యాట్స్మెన్స్. ఈక్వేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి. అంటే టీమ్ బ్యాలెన్సింగ్ అయితే బాగుంది, కానీ వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చిన్న స్లిప్ అండి. ఒక బ్యాట్ స్ట్రైట్ కి రావాల్సిన బ్యాట్ ఒక్క 60 యాంగిల్ మారిందంటే చాలు, సిక్సర్ బాల్సింది గాల్లో లేసిపోతుంది. ఆ మైన్యూట్ లోనే ఉంటది ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్స్. నిన్న కూడా మనం చూసాం, మన సూర్యవంశీ, వైభవ్ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇద్దరు ఎంత డిస్ట్రాక్టివ్ బ్యాట్స్మెన్స్ అంటే వాళ్ళిద్దరు వెరీ ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోవడం. ప్రేక్షకులు ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారు. ఏమంటే చిన్న అంటే భారీ షాట్ కొట్టాలనే ఉద్దేశంతో కరెక్ట్ హ్యాండ్ పోవాల్సిన ప్లేస్ లో ఓపెన్ చేసి ఆడారు ఇద్దరు. ఓపెన్ చేసి ఆడటం వల్ల ఏమైంది, బాల్ ఫ్లాట్ కి వెళ్లాల్సింది గాల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆ తొందరపాటు అనేది ఏం చేస్తుంది అంటే మనిషిని బ్యాట్స్మెన్ బయట తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు అలాంటి తప్పు చేయకుండా కానీ వీళ్ళు చూసుకోగలిగితే ఖచ్చితంగా మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉంటది. ఈ పంత్ వీళ్ళు కూడా లైన్ లోకి వస్తే మిచెల్ మార్క్స్ కూడా 100 ఉన్నాయి. మిచెల్ మార్క్స్ కూడా T20లో చాలా చక్కగా నిలబడి కొట్టేస్తాడు సిక్స్లు. ఉన్న హైట్ కి పవర్ కి ఆరాంగా కొట్టేస్తాడు. రైట్, ఖచ్చితంగా చూద్దాం. ఎందుకంటే ఈసారి ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ కూడా మంచి హై వోల్టేజ్లో కనిపిస్తున్నాయి. ఈ రోజు మ్యాచ్ మాత్రం మరింత రసవత్తరంగా కనిపించేలా ఉంది. ఎందుకంటే మరి ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ ఒకటి ప్లస్ అవుతుంది. మరి ఆర్సీబీ బ్యాటింగ్తో విధ్వంసం చేయబోతుంది. అటు ఎల్ఎస్జీ బౌలింగ్ మాయాజాలం కనిపిస్తుందా? సో ఇదైతే కాసేపు తెలిపోతుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ ఐపీఎల్ అనాలిసిస్.